చాలా బాగుంది. ఎప్పుడు లాగే సంజయ్ ఏం చెప్పాలి మీకు ఎలా ఉంది చెప్పండి. అంతే మరి అందరికీ నచ్చింది. ఆడియన్స్ ప్లీజ్ డు వాచ్ ఇన్ యువర్ థియేటర్స్. చాలా బాగుంది సినిమా. మీకు లవ్గానే ఉంటే వచ్చి చూడొచ్చు. ఆల్ మిక్స్ అంతే. సో పద్మవ్యూహంలో చక్రధారి ఆల్రెడీ రిలీజ్ అవుతుంది. అయింది. పీపుల్ ఆర్ లైకింగ్ ద సాంగ్స్ అండ్ రెస్పాన్స్ ఇస్ గుడ్. సో దయచేసి వాచ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ. మూవీ ఇప్పుడే చూసామండి, చాలా బాగుంది. ఆడియన్స్ మధ్య చూడటం చాలా ఎగ్జైటింగ్గా ఉంది. రెస్పాన్స్ అదిరిపోయింది. అసలు సాంగ్స్ కానీ ఫైట్ వచ్చేటప్పుడు ఆడియన్స్ ఒకటే గోల రచ్చ. ఏపీ తెలంగాణ మొత్తం 100 థియేటర్స్లో రిలీజ్ చేశాము. ఒక మంచి మూవీ కంటెంట్తో వచ్చింది. మంచి కాస్టింగ్ ఉన్నారు. అందరు పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది. అందరూ దయచేసి చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాల్లో చిన్న సినిమాలో మంచి సినిమా అనుకోవచ్చు ఈ సినిమా. అన్న హీరో గారు చెప్పినట్టు అందరి క్యారెక్టర్లు చాలా బాగున్నాయి డెఫినెట్గా. సో మా డైరెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, సంజయ్ గారు. ఫస్ట్ సినిమా డెబ్యూ అయినప్పటికీ కొట్టారు గ్యారెంటీగా. సార్ కంగ్రాట్స్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. ఇన్ని రోజులు కామెడీ అనే కాకుండా మంచి ఎమోషనల్ క్యారెక్టర్ ఒకటి చేయడం జరిగింది. సో మీ అందరికీ నచ్చింది. డెఫినెట్గా థియేటర్స్కి రండి, చూడండి, సినిమాను ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. అదేనండి, ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్ అండి. చిన్న సినిమా, మంచి ప్రయత్నం చేశాము. ప్లీజ్ బ్లెస్ us. థ్యాంక్ యూ. భయ్యా మా ఫ్రెండ్ గారి పేరు సూరి. ఏం తీసాడయ్యా పద్మవ్యూహంలో చక్రధారి. మళ్ళా ఎన్నో సినిమాలకి రివ్యూ చెప్పారు. నా సినిమాకి నేనే రివ్యూ చెప్పుకోవాలంటే చాలా ఆనందంగా ఉందన్నమాట. జరా ఏ ఆడిషన్ లేకుండా ఏమీ లేకుండా అలా చూసి ఒక స్కాన్ చేసి ఈడు ఒక పిచ్ క్యారెక్టర్ సరిపోద్ది నా క్యారెక్టర్ అని ఒక క్యారెక్టర్ డిసైడ్ చేసి అని పిలిచాడు అనమాట. ఐ లవ్ యూ అన్న. ఫస్ట్ టైం అనమాట మా ఆవిడ తర్వాత ఇంకెవరికి ముద్దు పెట్టలేదు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మాస్ ఆడియన్స్కి, క్లాస్ ఆడియన్స్కి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ద బ్యూటిఫుల్ చబ్బీ హీరోయిన్ ఎట్లుంది, చాలా అంటే చాలా బాగా చేశారనమాట. ఇదంతా పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి ముందుకు వెళ్ళాలంటే ఇంజిన్లో డీజిల్ కావాలి. అటువంటి డీజిల్ మన ప్రవీణ్ అన్న అనమాట. ప్రవీణ్ అన్న చాలా అంటే చాలా 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 బాగా చేశాడు అనమాట. ప్రవీణ్ అన్నకి ఒక నేమ్ పెడదాం అనుకున్నా, క్యూట్ లిటిల్ బాయ్ ప్రవీణ్ అన్న అనమాట. ప్రతి ఒక్కరికి ట్యాగ్లు ఉన్నాయి కదా, స్టైలిష్ స్టార్ అలాగా. అలాగే క్యూట్ లిటిల్ బాయ్ ప్రవీణ్ అన్నకి ఒకసారి ఓ వేసుకోండి. సినిమా చాలా బాగుందండి, అందరూ చూడండి. చాలా మంచి సినిమా. థ్యాంక్ యూ అండి. భయ్యా ఇప్పుడే చూడండి భయ్యా, హీరో హీరోయిన్తో కలిపి చూశారు. పద్మవ్యూహంలో చక్రధారి పర్ఫార్మెన్స్, ఫ్యామిలీ, లవ్, ఎమోషన్, డ్రామా అన్నీ ఉన్నాయి భయ్యా. డైరెక్టర్ గారు మంచి కథతో వచ్చారు. ఈ చిన్న సినిమా కానీ పెద్ద విజయం సాధించింది భయ్యా. సినిమా మాత్రం ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా భయ్యా. ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు పెద్ద పిల్లలకి అందరు చూడండి భయ్యా. చిత్రం మాత్రం అద్భుతంగా ఉంది భయ్యా. సినిమా మాత్రం ఇట్స్ ఎమోషనల్ కానీ ఫ్యామిలీ కానీ అందరూ బాగుంది భయ్యా. అందరూ చూడండి. సూపర్ హిట్ మూవీ. ఈ జూన్లో మంచి సక్సెస్ కొట్టారు డైరెక్టర్ గారు. అండి, నా పేరు డాక్టర్ సంపత్ కుమార్. ఇవాళ మూవీకి వచ్చాను. చాలా సినిమాలు చూస్తుంటాము, కానీ ఈ స్టోరీ ఏ సినిమాలో కూడా కనిపించదు. బ్యూటిఫుల్ సినిమా, చిన్న సినిమా, చూడదగ్గ సినిమా, సూపర్ హిట్. థ్యాంక్ యూ. పద్మవ్యూహంలో చక్రధారి ఈ రోజుకి మినిమం 10 సినిమాలు రిలీజ్ అయ్యండి. కానీ 10 సినిమాల్లో ఈ సినిమా చూస్తే నిజంగాను ఎవరికైనా మైండ్ బ్లోయింగ్. నిజంగా పద్మవ్యూహంలో ఎలా చిక్కుకున్నప్పుడు హీరో బయటకు వచ్చాడు అన్నదే ఈ స్టోరీ అనమాట. నిజంగా చాలా హీరో గారు బయట చూస్తే కానీ సినిమాలో మరో రకం చూపించారండి. అసలు బయట చాలా సైలెంట్గా ఉన్నారు, కానీ సినిమాలో వైలెంట్ అనమాట. అసలు స్టోరీ చాలా బాగుంది. బాబాయ్ మీ హ్యాండ్ ఇచ్చుకున్నట్టు వదిలేండి బాబాయ్. ఏం కాదండి, బంగారం చూడాలి మీరు. అది హ్యాండ్ ఇచ్చుకున్నాను మరి పర్లేదా అంటే సినిమాలో అండి మన హీరో హ్యాండ్ ఇచ్చి ఎత్తే మటుకు హీరోయిన్ అయిపోద్దండి. ఒకళ్ళు కింద పడతారు, ఒకళ్ళు ఎగిరి పడతారు. నాకైతే భయం వేసింది. మళ్ళీ హ్యాండ్ ఇచ్చుకున్నాను మరి పర్లేదు అంటున్నారు. ఏమన్నా హీరోయిన్గా పర్లేదా? సినిమా డైరెక్టర్ గారండి నిజంగా ఒక 50 సినిమాలు తీసారేమో అన్నట్టు నిజంగా కలిగింది. నిజంగా
నిజంగా డైరెక్టర్ గారికి మంచి పొజిషన్ ఉందండి, మామూలుగా కాదు. ఇంకొక 2 సంవత్సరాలు ఇక్కడ ఉండరండి మీరు సార్, నిజంగా ఇలా ఉండరు. చాలా బాగుంది, అందరూ కూడా చూడండి. ఈ జూన్ నెలలో లాస్ట్ నెలలో రిలీజ్ అయిన సినిమా ఈ జూలై ఆగస్టు వరకు ఆగుతుంది, 2 నెలల్లో కూడా ఆడుతుంది. చాలా బాగుంది. అలాగే ఇదిగో మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు చూసారా, దొంగ అనమాట. దొంగ అమ్మో, దొంగ అంటే ఆ దొంగ అనుకోకుండా కేరళ దొంగ అంటే సినిమాలో దొంగ అండి. నిజంగా సినిమాలో ఒక సగ భాగం మనోడు ఉన్నాడండి, యాక్టింగ్ చేశాడు. అన్న నేను యాక్టింగ్ చేశాను నా సినిమాలో అన్నాడు, కానీ ఏదో చిన్న భాగం అనుకున్నాను. కానీ డైరెక్టర్ గారు మరీ అంత పెద్దది ఇచ్చేసారేమో నాకు డౌట్గా ఉందండి. మరి ఆయన మనసు పెద్దదే, అందుకే అందరికి ఇచ్చేస్తూ ఉంటాడు క్యారెక్టర్. మనసు పెద్దదే, మనిషి కూడా పెద్దగానే ఉన్నారులేండి. కానీ సూపర్ సినిమా. పద్మవ్యూహంలో చక్రధారి సినిమా చూసాను. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డైరెక్టర్ గారు కంగ్రెస్ చెప్పారు. ఆ తర్వాత మన హీరో గారు ఇక్కడే ఉన్న హీరో గారు, ఆయన ఫస్ట్ సినిమా అనుకుని నేనైతే చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉంది అనుకున్నా. అలాగే చేసేది యాక్టింగ్ అయితే నాకైతే సినిమా అయితే చాలా బాగా నచ్చిందన్న. ఇంకా మన హీరోయిన్ గారు అయితే ఇంకా ఆమె అందాల బామ్మ అని చెప్తా, ఆమె కూడా బాగా యాక్టింగ్ చేసింది. నా సినిమా అయితే చాలా బాగుందన్నా. ఇంకా థియేటర్లు పెరిగితే ఈ సినిమాకి ఇంకా థియేటర్ పెరిగితే ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక చిన్న సినిమా కాదు ఇది, మీరు చూస్తేనే పెద్ద సినిమా అవుతుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచి సినిమా కాబట్టి ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది సినిమా అయితే. సినిమా అయితే చాలా బాగుందన్నా, ప్రతి ఒక్కరు థియేటర్కి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా నిజంగా చాలా బాగా అనిపించింది. ఒక లవ్ స్టోరీ. వీళ్ళు తీసుకున్న మెయిన్ పాయింట్ నాకు నచ్చింది ఏంటంటే, మనం ప్రేమించిన ప్రేమ కోసం వదిలేసి వెళ్ళిపోవడం కన్నా దానికోసం ఎంత కష్టపడైనా పేరెంట్స్ని ఒప్పించి ప్రొసీడ్ అవ్వడం చాలా మంచిదనే పాయింట్ చూపించారు. నాకు ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది. ఇంకోటి మా యాసలో మాట్లాడడం నాకు ఇంకా బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. హీరో గారి యాక్టింగ్ అని, హీరోయిన్ గారి యాక్టింగ్ అని చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మా బుడ్డోడు అయితే అసలు చెప్పనవసరం లేదు. ఇంకోటి మా కడపోళ్ళు చాలామంది చేశారు, నవరత్నాల బ్యాచ్ అయితే వాళ్ళు కూడా, ప్రేక్షి అండ్ వేరే అన్న ఉంటాడు, వీళ్ళు కూడా మహేష్ అన్న, శేఖర్, చాలామంది వీళ్ళందరికీ అవకాశం ఇచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ అండి. సినిమా అయితే నాకు బాగా అనిపించింది. సో థియేటర్కి రండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. ముందుగా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు. ఫస్ట్ మూవీ తీసిన ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ తీసుకొచ్చింది మన ముందుకి. మనకు హీరో యాక్టింగ్ కానీ మన హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ చాలా మంచిగా చేశారు. మనకు మెయిన్గా ఈ మూవీకి మెయిన్ పాయింట్ ఏంటంటే, మనకు ఒక లవ్ స్టోరీ, మంచి లవ్ స్టోరీతోని ముందుకు వచ్చింది ఈ మూవీని. మనకు తల్లి ప్రేమ ఎలా ఉంటుందో, తండ్రి ప్రేమ అన్ని విధాలుగా చూపించిండు డైరెక్టర్. ప్రొడ్యూసర్ గారికి అయితే ఈ మూవీ వల్ల పైసా వసూలు అనుకోవచ్చు. ఇది చాలా చిన్న సినిమా కావచ్చు, కానీ మనం అందరం చూసి ఒక పెద్ద హిట్గా చేయాల్సింది కోరుతున్నా. చాలా బాగుంది మూవీ, అందరూ వచ్చి వాచ్ చేయండి. ఈ వీక్కి వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ అన్న, చాలా బాగుంది అన్న మూవీ. ఎంటర్టైనర్ చాలా ఎక్సలెంట్గా ఉంది. హీరోయిన్స్ కొత్త వాళ్ళైనా బాగా యాక్ట్ చేశారు. ఇంకా డైరెక్టర్ గారు సంజయ్ గారు ఎక్సలెంట్ మూవీ తీశారు. చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఇంకా డైరెక్టర్ గారు ఇంకా తిరుగులేదు. మన టాలీవుడ్లో సూపర్గా మంచి పొజిషన్ చేరుకుంటారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ మన రోహన్ యాక్టింగ్ అయితే సూపర్, ఇంక చూసుకోక్కర్లేదు, చాలా ముద్దొస్తున్నాడు. నెక్స్ట్ మా ఫ్రెండ్ వాసు గారు కూడా ఇందులో యాక్ట్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. సూపర్ సినిమా మటుకు చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో సహా వెళ్ళి చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఒక మంచి సినిమా చూసిన. అదేంటంటే పద్మవ్యూహంలో చక్రధారి. ఫస్ట్ సినిమా గురించి చెప్పుకోవాలంటే అన్న గురించి, అన్న యాక్టింగ్ అయితే తిరిగి చేసిండు నిజంగా. అంటే ఫస్ట్ టైం యాక్టింగ్ చేయలేదు, చాలా ఎన్నో సినిమాలు ఎక్స్పీరియన్స్, ఒక 10-20 సినిమాలు ఎక్స్పీరియన్స్ చేసినట్లు అలా ఉంది యాక్టింగ్ అయితే. ఆ లవ్ స్టోరీ కానీ నిజంగా చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అవుతాం ప్రతి ఒక్కరం. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకోటి స్లాంగ్, ఆ రాయలసీమ స్లాంగ్ అనేది చాలా మంచిగా ప్లస్ పాయింట్ అయింది సినిమాకి. ఈ సినిమాలో ప్రేమ గురించి ఉంది, అంటే అమ్మాయిని ప్రేమ గురించి ఉంది, మళ్ళీ తల్లి ప్రేమ గురించి ఉంది, మళ్ళీ తండ్రి ప్రేమ గురించి ఉంది. సో ఇన్ని టైప్స్ ఆఫ్ ప్రేమని డైరెక్టర్ గారు చూపించడం అనేది చాలా అంటే చాలా గ్రేట్ అనమాట. నెక్స్ట్ విలన్ ఎవరు చేశారు, కానీ విలన్ క్యారెక్టర్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే విలన్ చూస్తే నాకు కోపం వచ్చింది అనమాట, కొట్టు అని చెప్పి. లాస్ట్లో ఆ సీన్ కూడా చాలా అంటే చాలా మంచిగా చూపించారు. ఇంకా లొకేషన్స్ కానీ, ఆ సాంగ్స్ అయితే అసలు నిజంగా సాంగ్స్ కానీ బీజిఎం కానీ ఎవరు కొట్టారే కానీ చాలా అంటే చాలా మంచిగా డీసెంట్గా పీస్ఫుల్గా ఉన్నాయి అనమాట. సో నేను లాస్ట్కి చెప్పేది ఏంటంటే, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళకనో, లవర్లనో, బ్రేకప్ అయిన, ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి సినిమాని థియేటర్లో చూడండి. మీ అందరికి చాలా బాగా నచ్చే సినిమా ఇది. థ్యాంక్ యూ అండి. మూవీ చాలా బాగుంది అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ప్లే చేశారు. ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ అని చెప్పొచ్చు. చాలా మూవీస్ మనం చూస్తూ ఉంటాం, రొటీన్గా లవ్ చేసుకోవడం అది ఇది ఉంటుంది, కానీ ఇది మంచి ఎమోషన్స్తో తీశారు సంజయ్ రెడ్డి గారు. చాలా బాగుంది. అందరు ఫ్యామిలీతో. ఇంకోటి తెలుసా మీకు, హీరోయిన్కి వాయిస్ చెప్పింది ఎవరో తెలుసా? అండ్ ఇందులో హీరోయిన్కి నేనే వాయిస్ చెప్పాను. అండ్ ఇట్స్ వెరీ గ్లాడ్ టు డబ్ ఫర్ యూ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. అయ్యా థ్యాంక్ యూ.
ఇప్పుడే చూశాను పద్మవ్యూహంలో చక్రధారి సినిమా అయితే చాలా చాలా నీట్గా ఉందన్నమాట. చాలా మంచి సినిమా ఇచ్చారు సార్ చాలా చాలా బాగుంది పెర్ఫార్మెన్స్. మేడం సూపర్ మేడం. సో సినిమా అయితే రాయలసీమ బ్యాక్డ్రాప్లో వచ్చిన ది బెస్ట్ సినిమా అని చెప్పాలి. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎవరైతే చేసిన వాళ్ళందరూ చాలా నీట్గా పెర్ఫామ్ చేశారు. ఒక మంచి స్టోరీని ఒక మంచి మెసేజ్తో వచ్చారనమాట. ఒక లవ్ స్టోరీ కానీ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. అంతా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా చాలా బాగుంది. కొన్ని సీన్లలో చాలా ఎమోషనల్గా కూడా ఫీల్ అవుతారనమాట. అంతా బాగుంది అనమాట సినిమా అయితే. అందరూ చూడాల్సిన సినిమా. సో ఈ వారంలో చాలా సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఒక ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. సో సంజయ్ రెడ్డి గారు సార్ మంచి డైరెక్షన్ చాలా బాగుంది సార్. సో మంచి సినిమాలు తీయాలి. సో ప్రొడ్యూసర్ గారికి అయితే చాలా డబ్బులు పెట్టారు సినిమాకి ఎంత కావాలో అంత. సో ఈ సినిమాతో అయితే మంచి డబ్బులే వస్తాయి. అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. పద్మవ్యూహంలో చక్రధారి బాగుందండి. పద్మయుగంలో చక్రవాణి సినిమా బాగుంది. అలాగే ఫస్ట్ మన డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఇప్పుడు సబ్జెక్ట్ ఎలా ఉంది అలా తీసిండు. ఇప్పుడు సబ్జెక్ట్ ఎలా ఉంది అలా తీసిండు. అలాగే మన ప్రవీణ్ అన్నకి హీరోకి థ్యాంక్స్ చెప్పాలన్నా. బాగుంది. చాలా చాలా బాగా చేసినవి అన్న. అలాగే ఇప్పుడు అబ్బాయి ప్రేమిస్తే ఎలా ఉంటుందో సినిమా అలా ఉంది. అబ్బాయి అంత సిన్సియర్గా ప్రేమిస్తే సెంటిమెంట్ కామెడీ చాలా బాగుందండి సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు ఎక్కడ అన్నా సంజయ్ అన్న. అలాగే హీరోయిన్కి ఒక థ్యాంక్స్ చెప్పాలి మేడం. చాలా బాగా చేసిర్రు. వెల్కమ్ టు టాలీవుడ్. డైరెక్టర్ గారు అవునా చాలా బాగా చేశారండి. ఇప్పుడు సిచ్యువేషన్లో కామెడీ అలాగే సెంటిమెంటు సినిమా అయితే ఎక్సలెంట్. ఇప్పుడు యూత్కి ఎలా ఉందో అలా పరిచయం చేసిండు సినిమాని. అసలు ముందైతే ఆ సినిమా చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ మళ్ళీ అసలు అన్న పద్మ వ్యూహంలో చక్రధారి సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ మన హీరో అన్న అంటే చూడడానికి సింపుల్గా క్యూట్గా ఉన్నారు కదా, లోపల మాత్రం మిరక్ కుమ్మేశాడని చెప్పుకోవచ్చు. అంటే ఆయనకున్న ఇంటెలిజెన్స్ తోటి మూవీ మొత్తం ఎలా నడిపించారనే దాని గురించి ఉందన్న సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ మన డైరెక్టర్ గారు కర్త కర్మ క్రియ లాగా మొత్తం అంటే ఒక కథ అనుకుంటే దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడం చాలా అంటే చాలా కష్టం. కానీ అనుకున్న దాన్ని అనుకున్నట్టు అవుట్పుట్ ఇచ్చేశారు. సో సార్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇలాంటి సినిమాలు మీరు ఇంకెన్నో చేయాలి. అండ్ మన అందాల ముద్దు గుమ్మ హీరోయిన్ గారు అంటే వెల్కమ్ టు టాలీవుడ్. అంటే మన కొత్త హీరోయిన్ దొరికేసిందనా అంటే నా క్రష్ లిస్ట్లో యాడ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అంతా బాగున్నారు. సో ప్రతి ఒక్కరు బాగా చేశారని మా అన్న అంటే తులసి వనంలో గంజాయి మొక్క కాదు అంటే ఒక మంచి మొక్క అని చెప్పుకోవచ్చు. అంటే మాలో ఒకటిగా ఉండి ఇలాంటి మంచి క్యారెక్టర్ చేశారు. సో డైరెక్టర్ గారు థ్యాంక్ యూ అంటే అన్న క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ ఇచ్చిన క్యారెక్టర్ని అన్న కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న ఎవరు కొట్టారో పేరు తెలియదు కానీ కుక్ అని కొట్టినట్టు కొట్టిండు. బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే నిజంగా సాంగ్ హీరోకి ఇచ్చే ఎలివేషన్ టైంలో ఆ బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ వర్కౌట్ అయింది. అండ్ సాంగ్స్ కూడా బాగుంది. అన్న వాళ్ళిద్దరు ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సో ప్రతి ఒక్కటి బాగుంది కాబట్టి సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడండి నా లాంటి వాళ్ళు కూడా చూడండి. థ్యాంక్ యూ, లవ్ యూ. సో పద్మవ్యూహంలో చక్రధారి అనే సినిమా రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి విజయవంతం చేసిన దానికి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. ముందుగా ప్రవీణ్ రాజ్ అన్న గురించి చెప్పాలంటే ఒక డాక్టర్గా ఉంటూ తన ప్యాషన్ కోసం హీరో అవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అన్న. ఎందుకంటే మొదటి సినిమానే ఒక లెవెల్లో ఒక యాక్టింగ్ చేసి ఆ సినిమాని అంత క్రేజ్ తేవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. చాలా బాగా యాక్ట్ చేశారన్న. ఇంకా హీరోయిన్ గారి గురించి చెప్పాలంటే ఆమె తెలుగు పూర్తిగా కూడా రాదు. సో తెలుగు రాకపోయినా కూడా పూర్తిగా ఆమె ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ఇంకో లెవెల్ అనమాట. సో ఈ సినిమాని ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా గుర్తించి ప్రతి ఒక్కరు కూడా వీక్షించాలని చెప్పి తెలుగు రాష్ట్ర ప్రజలు నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నా మొత్తానికైతే సినిమా చాలా 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 బాగుంది. సూపర్గా ఉంది సినిమా మాత్రం. ప్యూర్ లవ్ అనమాట. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంది. నాకైతే సినిమాలో మాత్రం హీరోయిన్ చూసినాకైతే మామూలుగా లేదు భయ్యా. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ యాక్టింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఉంది. అలాగే డైరెక్షన్ అయితే ఇంకో లెవెల్. నిజంగా డైరెక్టర్ గారికి వందరండి. లేట్ అయిపోయింది అసలు సార్. అసలు ఏంది అసలు కాదు సినిమా తీస్తున్నారంటే ఏదో అందరు తీస్తారు బాగానే ఉంటుంది మామూలుగా ఉంటుంది. కానీ ఇది మామూలుగా అల్టిమేటెడ్గా ఉంది నిజంగా. సినిమా చాలా బాగుంది సార్. అసలు ఆ స్టోరీ కానీ అసలు ఆర్టిస్ట్లో చూడండి హీరోయిన్ ఎలా వెలిగిపోతారు అసలు ఫేస్లో ఆ లైటింగ్ కానీ అదంతా చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది సార్. స్టోరీ కానీ అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ సినిమా. సూపర్. నాకు తెలిసి అయితే ఈ ఫ్రైడే ఇదే భారీ ఎత్తున హిట్ అనుకోవచ్చు. సూపర్గా ఉంది. అలాగే విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఎవ్రీథింగ్
చాలా 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 బాగుంది. హీరోయిన్ గారు సూపర్, మీ బ్యూటిఫుల్నెస్తో పాటు మీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది అన్న. చించేసా ఉన్నా సూపర్. ఇంకొక రేపటి నుంచి థియేటర్లు కూడా పెరుగుతున్నాయి. అయ్యో ఆటోమేటిక్గా థియేటర్లు పెరుగుతున్నాయి సార్. నాకు ఆల్రెడీ నుంచి సినిమా చూసి అదే చెప్తాను కదా, ఫ్రైడే ఇస్ ద ఫస్ట్ మూవీ మీదే బ్లాక్ బాస్టర్, అందులో డౌట్ లేదు. అందుకనే రేపటి నుంచి థియేటర్లు కూడా పెరుగుతున్నాయి. తప్పకుండా మీకు అందరి దగ్గరలో ఉన్న థియేటర్లకు వెళ్ళి మంచి ఏం చక్కగా చూడండి. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. పద్మవ్యూహంలో చక్రధారి సినిమా చూసిన చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఫ్యామిలీ డ్రామా. ఇంకా డైరెక్టర్ సంజయ్ గారు మాత్రం మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు సార్. కంగ్రాచులేషన్స్. టాలీవుడ్లో ఒక మంచి డైరెక్టర్ దొరికింది మనకి. మళ్ళీ హీరో గారు పర్ఫార్మెన్స్ వస్తే నాకు మెయిన్ థింగ్ ఏంటంటే మంచి హీరో దొరికింది సార్ మన టాలీవుడ్కి సార్. కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఫిలిం తోటి మంచి హిట్ కొట్టిరు, మంచి హీరోయిన్ కూడా పరిచయం చేయించారు. మన రోహన్ అయితే ఇక మన సాంప్రదాయాన్ని దాంతో ఎంత హిట్ అయ్యిండో, ఈ మూవీకి ఇంకా సపోర్ట్ మంచిగా ఇచ్చిండు, చాలా బాగా యాక్ట్ చేసిండు. నాకు మెయిన్ థింగ్ దీనిలో డైరెక్షన్ మాత్రం చాలా బాగా అనిపించింది. కంప్లీట్ ఫ్యామిలీ అందరూ వచ్చి చూడదగ్గ ఫిలిము. మన సంజయ్ గారికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంకా టాలీవుడ్ ఇలాంటి ఇంకా ఫిలిం తీయాలని కోరుకుంటున్నా. నాకు మెయిన్ థింగ్ దీనిలో సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వినోద్ గారు మాత్రం చాలా బాగా ఇచ్చిండు. సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ అండ్ స్టోరీ వాస్ బ్లాక్ బస్టర్ హిట్. కంపల్సరీ వీకెండ్ ఒక 10 ఫిలిమ్స్ రిలీజ్ అయినాయి. దాంట్లో ఒక మంచి సబ్జెక్ట్ మన సంజయ్ గారు డైరెక్ట్ చేసిన ఫిలిము పద్మవ్యూహంలో చక్రధారి చాలా బాగుంది. కంపల్సరీ ఫ్యామిలీ అందరూ వచ్చి చూడాలి. డైరెక్టర్ గారు చిన్న వాళ్ళకి ఇట్లానే ఎంకరేజ్ చేయాలి, చిన్న వాళ్ళకి ఇలాంటి ఎంకరేజ్ చేయాలి సార్. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు మామూలుకి సార్. హీరో గారికి కూడా థ్యాంక్ యూ. ఇలాంటి చిన్న ఆర్టిస్టులను కూడా ఎంకరేజ్ చేసి మంచి పెద్ద ఆర్టిస్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడే మన పద్మవ్యూహంలో చక్రధారి సినిమా చూసి బయటకు వస్తున్నాము. సినిమా చాలా బాగుందన్న. ఇప్పుడే మన హీరో గారు హీరోయిన్ పక్కన ఉన్నారు. సినిమా అందరూ మన ఫ్యామిలీ అందరూ కలిసి చూడాలి. ఎందుకంటే మెయిన్ సబ్జెక్ట్ ఉంది, ఇలాంటి సబ్జెక్టు కొత్తగా వచ్చిందనమాట. ఏంటంటే లవ్ చేసుకుంటే మనము ఇంట్లో పేరెంట్స్ ఒప్పించుకొని మరి పెళ్లి చేసుకోవాలనే కొత్త సబ్జెక్ట్ ఇది చాలా బాగుంది. మన హీరోయిన్ బెంగళూరు అమ్మాయి అండి, కానీ మన తెలుగు నేటివ్ ముంబై అమ్మాయి, కానీ మన తెలుగులో చాలా చక్కగా మన తెలుగు అమ్మాయిలాగా చేసింది. ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే కొత్త వాళ్ళకి కూడా చాలా ఛాయిస్ ఇచ్చారు. డైరెక్టర్ గారికి కూడా మేము చాలా అప్రిషియేట్ చేస్తున్నాము. ఇలాంటి మూవీని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళి ఇంకా ఇలాంటి మూవీలు రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.